నిన్న మొన్నటిదాకా దొరికిన చోటల్లా అప్పులు చేసుకుంటూ పోయిన కూటమి సర్కార్ ఇప్పుడు మాత్రం కొత్త దారులు సృష్టిస్తూ కుప్పలు తెప్పలుగా ఎడా పెడా అప్పులు చేస్తోంది. తాజాగా అమరావతి రాజధాని అలాగే పౌర సరఫరాల సంస్థ, ఆంధ్రప్రదేశ్ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్, విద్యుత్ సంస్థల పేరుతో వివిధ బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి 16,150 కోట్ల రూపాయలు అప్పులు చేయడానికి జీవోలు జారీ చేసింది. దీంతో బడ్జెట్ బయట అప్పులు రికార్డు స్థాయిలో 1,02,533 కోట్ల రూపాయలకు చేరింది. బడ్జెట్ బయట వివిధ కార్పొరేషన్లు అమరావతి రాజధాని పేరుతో చంద్రబాబు ప్రభుత్వం ఏడాదిన్నర తిరగకుండానే భారీ స్థాయిలో అప్పులు చేసింది. బడ్జెట్ బయట ప్రభుత్వ గ్యారంటీలు ఇస్తూ అప్పులు చేయడానికి కేబినెట్ సమావేశాల్లో ఆమోదాలు తెలపటం, ఆ తర్వాత ఆయా శాఖలు జీవోలు జారీ చేయటం ఏడాదిన్నర కాలంగా జరుగుతూనే ఉంది. బడ్జెట్ బయట కూటమి ప్రభుత్వం చేసిన అప్పులు ప్రస్తుతం 1,02,533 కోట్ల రూపాయలకి చేరగా, అందులో వివిధ కార్పొరేషన్ల పేరుతో బడ్జెట్ బయట గ్యారంటీ అప్పులు 62,533 కోట్లుంటే, అమరావతి రాజధాని పేరుతో అప్పులు మరో 40,000 కోట్లకు చేరాయి. బడ్జెట్ బయట వివిధ కార్పొరేషన్స్ నుంచి బాబు సర్కార్ అప్పులు విపరీతంగా చేసింది. పౌర సరఫరాల సంస్థ నుంచి 7,000 కోట్లు, మార్క్ఫెడ్ 13,700 కోట్లు, ఏపీ ఐఐసి ద్వారా 1,000 కోట్లు, ఏపీ ఎండిసి నుంచి 9,000 కోట్లు, ఏపీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా 6,710 కోట్లు, బ్యాంకుల నుంచి విద్యుత్ సంస్థలు 1,150 కోట్లు, అలాగే ఏపీ విమానాశ్రయాల అభివృద్ధి కార్పొరేషన్ నుంచి 1,000 కోట్లు, ఏపీ జలజీవన్ మిషన్ కార్పొరేషన్ నుంచి 10,000 కోట్లు, ఏపీ ఐఐసి ద్వారా 7,500 కోట్లు, అలాగే ఏపీసీపీడీసీఎల్, ఏపీ ఎస్పీడీసీఎల్ ద్వారా 5,473 కోట్ల అప్పులు చేసింది. మొత్తంగా ఈ అప్పులు 62,533 కోట్లకు చేరాయి. అమరావతి రాజధాని పేరుతో 40,000 కోట్లు అప్పులు చేసింది కూటమి సర్కార్. ప్రపంచ బ్యాంక్, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి 15,000 కోట్లు, హడ్కో నుంచి 11,000 కోట్లు, జర్మనీకి చెందిన కేఎఫ్డబ్ల్యూ సంస్థ ద్వారా 5,000 కోట్లు, ఎన్ఏబిఎఫ్ఎస్ఐడి నుంచి 7,500 కోట్లు, ఏపీపీఎస్సీఎల్ నుంచి 1,500 కోట్లు అప్పు చేసింది. దీంతో మొత్తం అప్పు 40,000 కోట్లకు చేరింది. రైట్, ఇక ఈ అప్పుల చిట్టాపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ని అడిగి తెలుసుకుందాం. సతీష్, చెప్పండి. సో మొత్తం ఇప్పుడు నేను చదివిన లిస్ట్ అంతా కూడా బడ్జెటేతర అప్పులుగా మనం చూస్తూ ఉన్నాం. సో ప్రతి వారం కూడా ఎక్కడి నుంచి అప్పులు తేవాలా, గవర్నమెంట్ బాండ్స్ మరీ ఇచ్చి కూడా అప్పులు చేస్తున్న దాఖలాలు మనం గత 15-16 నెలల నుంచి కూడా చూస్తూ ఉన్నాం. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? అదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకి ఎటువంటి దుర్గత పట్టిందో, చంద్రబాబు ప్రభుత్వంలో ఆర్థిక వ్యవస్థ ఎలాంటి తిరోగమన దిశగా ప్రయాణిస్తుందో చెప్పడానికి తాజాగా ఆ వెల్లడవుతున్నటువంటి ఈ వాస్తవాలే నిదర్శనం. సాధారణ ఇప్పటికే దేశంలోనే చంద్రబాబు ప్రభుత్వం అప్పుల్లో నెంబర్ 1 గా ఉంది. ఏదైతే ఆర్థిక సాక్షాత్తు కాగు కూడా వెల్లడించింది. 2025-26 ఏప్రిల్ నుండి సెప్టెంబర్ మధ్య బడ్జెట్ పరిధిలో ఉన్నటువంటి అప్పుల్లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే నెంబర్ 1 ఉంది. 63,052 కోట్ల రూపాయలు చేసింది. ఇప్పుడు బడ్జెట్ బయట అప్పులను చూస్తే గత 17 నెలల్లో ఇది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు అత్యంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితి. బడ్జెట్ దాటి విచ్చలవిడిగా అప్పులు చేస్తున్నటువంటి చంద్రబాబు ప్రభుత్వం ఇప్పటి వరకు బడ్జెట్ బయట ఏకంగా 1,02,533 కోట్ల రూపాయలు అప్పులు చేసింది. ఓవైపు బడ్జెట్ పరిధిలో ఉన్నటువంటి అప్పుల్లోనూ దేశంలో నెంబర్ 1 గా ఉంది. ఇంకొక వైపు బడ్జెట్ బయట ఎడాపెడా విచ్చలవిడిగా అప్పులు చేయడం అనేది ఆర్థిక రంగ నిపుణులందరినీ కూడా తీవ్రమైనటువంటి ఆందోళన కలిగిస్తుంది. ఇందులో మనం చూస్తే ఏవైతే ఈ 1,02,533 కోట్ల రూపాయల అప్పులు ఉన్నాయి, ఇందులో కార్పొరేషన్స్ ద్వారా, ప్రభుత్వ రంగ సంస్థలు ఏవైతే ఉన్నాయో ఈ కార్పొరేషన్స్ ద్వారా 62,533 కోట్లు చేసింది. పౌర సరఫరాల సంస్థ ద్వారా 7,000 కోట్లు, మార్కెట్ ద్వారా 13,700, ఏపీఐసి ద్వారా 1,000, ఏపీ ఎండిసి ద్వారా 9,000 కోట్లు, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, బ్యాంకుల నుంచి విద్యుత్ సంస్థలు, అదేవిధంగా విమానాశ్రయాల అభివృద్ధి కార్పొరేషన్, జలజీవన్ మిషన్ కార్పొరేషన్, ఏపీ ఐఐసి, సిపిడిసిఎల్, ఎస్పిడిసిఎల్ ద్వారా ఈ 62,533 కోట్లు సమకూర్చుకుంది. అలాగే రాజధానికి సంబంధించి ఇప్పటికే రాజధానికి సంబంధించిన అప్పులు 40,000 కోట్లు, 90,000 కోట్ల రూపాయలను అప్పులు చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నటువంటి చంద్రబాబు ప్రభుత్వం రాజధాని కోసం ఇప్పటి వరకు అందులో 40,000 కోట్ల అప్పులు సమీకరించింది. ఏడీబీ ద్వారా 15,000 కోట్లు, హడ్కో ద్వారా 11,000 కోట్లు, జర్మనీకి సంబంధించిన కేఎఫ్డబ్ల్యూ ద్వారా 5,000 కోట్లు, అదేవిధంగా తాజాగా నిన్న మొన్న తీసుకొచ్చినటువంటి 9,000 కోట్లు ఏవైతే ఉన్నాయో ఎన్ఏబిఎఫ్టి నుంచి 7,500 కోట్లు, ఏపీఎఫ్డిసిఎల్ నుండి 1,500 కోట్లు. సో మొత్తంగా అటు బడ్జెట్ లోపట బడ్జెట్ బయట కూడా రికార్డు స్థాయిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఇప్పటి వరకు పరిపాలించినటువంటి 17 మంది ముఖ్యమంత్రుల్లో ఏ ముఖ్యమంత్రి చేయనంటే దారుణంగా చంద్రబాబు ప్రభుత్వం అప్పులు చేస్తుందని చెప్పడానికి ఈ గణాంకాల నిదర్శనం. ఈ ఆర్థిక వ్యవస్థను చూసి ఆర్థిక నిపుణులంతా కూడా విస్తుపోతున్నటువంటి పరిస్థితి. ఐఏఎస్ అధికారులు కూడా
పరిపాలన ఏ విధంగా వెళ్తుంది, ఈ రాష్ట్రం ఎటువంటి దుస్థితిలో ఉందన్న అంశాన్ని పైన ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. All right, Satish, thanks for the inputs.